కార్యము సఫలము కావాలంటే ఏం చేయాలి? వ్యక్తి జీవితంలో సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది. సఫలము అంటే సక్సెస్, విఫలము అంటే ఫెయిల్యూర్. ఇప్పుడు సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా ఆ వ్యక్తి జీవితంలో కార్యం మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈరోజు మన జీవితంలో దేవుని కార్యము సఫలం అవ్వాలంటే ఏం చేయాలి అదే రాశాను ఈరోజు. మీ కార్యము సఫలం కావాలంటే వాస్తవానికి ప్రతి ఒక్కరి జీవితంలో కార్యాన్ని సఫలం చేసేది ఎవరు అంటే దేవుడు. యెహోవా నీ కార్యము సఫలము చేయను అంటే దేవుడే మన కార్యాన్ని సఫలం చేసేవాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో ఏమనుంటుందంటే, నెహెమ్యా గ్రంథం 2:20లో ఆకాశమందుల దేవుడైన యెహోవా మా యత్నమును సఫలము చేయను అంటాడు నెహెమ్యా. అంటే దేవుడు మనం చేసే ప్రయత్నాలన్నిటిలో కూడా సఫలము చేసేవాడు ఎవరు? దేవుడు అని ఎవరు బాగా నమ్ముతున్నారు తెలుసమ్మా? నెహెమ్యా. నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి వచ్చాడు, ఒక ఉద్యోగి. అయితే నెహెమ్యా అంటున్న మాట, మేము చేసే ప్రతి ప్రయత్నంలో సఫలం అవ్వాలంటే ఆ సఫలం చేసేవాడు దేవుడు. అలాగే యెషయా గ్రంథం 26:12 మీరు చూస్తే, యెషయా గ్రంథం 26:12లో కూడా యెషయా ప్రవక్త ఏమంటాడంటే, నిజముగా మా కార్యాన్ని సఫలం చేసేవాడు, నిజంగా మా పనులన్నింటిలో సఫలపరిచేది నీవే అంటాడు దేవుణ్ణి. అంటే ఒక వ్యక్తి జీవితంలో కార్యము సఫలం అవ్వాలంటే నీవే అని యెషయా ప్రవక్త మాట్లాడుతున్నారు, నెహెమ్యా మాట్లాడుతున్నాడు. ఈరోజు గ్రంథంలో కూడా యెహోవా నీ కార్యము సఫలము చేయను 138వ కీర్తన 8వ వచనంలో చూస్తాం మనం. అయితే కొన్నిసార్లు మన జీవితంలో కోరికలు జరగకపోవచ్చు, ఎందుకంటే అన్ని జరగవు, కానీ ప్రయత్నం చేస్తూ 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 ఫెయిల్ అవుతూ ఉంటాం. అయితే ఎప్పుడైతే మనం అనుకున్నది జరగలేదో ఆ వ్యక్తి జీవితంలో హృదయం నొచ్చుకుంటది. సామెతల గ్రంథం 13:12 చూస్తే మీరు, సామెతలు 13:12లో ఏముంటుందంటే, కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును అంటాడు. అంటే హృదయం బాధపడుతుంది. ఎందుకు నేను అనుకున్నది జరగలేదు, ఎందుకు నేను చేసే కార్యంలో నేను ఫెయిల్ అయ్యాను, ఎందుకు సఫలం కాలేదు? అయితే ఈరోజు నీ కార్యము సఫలము కావాలంటే 4 కారణాలు. ఎందుకు నేను తలపెట్టిన కార్యము ఫెయిల్ అయ్యాను, ఎందుకు విఫలమయ్యాను? అయితే చాలా మంది అంటారు ఏంటంటే, కార్యం జరగాలంటే ప్రార్థన చేస్తే సరిపోతుంది. కాదండి, నేను కాదంటాను. ప్రార్థన మాత్రమే కాదు, ప్రార్థన ఒక భాగం. ప్రార్థన ఒక భాగం. ప్రతి ఒక్కరి జీవితంలో కార్యము సఫలం అవ్వాలంటే ప్రార్థన చేయాలి, గ్యారంటీ. కానీ ప్రార్థన ఒకటే సరిపోదు, ప్రార్థన చేసే వ్యక్తి జీవితం బాగుండాలి. ఇప్పుడు 4 కారణాలు అన్నాను కదమ్మా. నీ కార్యము సఫలము కావాలంటే 4 కారణాలు. అందులో మొట్టమొదటి కారణం చదువుకుందాం, చూడండి. సఫలము కావాలంటే పరిశుద్ధముగా జీవించాలి. అంటే వ్యక్తి జీవితంలో సఫలం అవ్వాలంటే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉండాలి? అది. ఇప్పుడు పరిశుద్ధంగా లేని వ్యక్తి ప్రార్థన చేసే వాళ్ళు నేను చాలా మందిని చూపిస్తాను మీకు కావాలంటే. పరిశుద్ధంగా బ్రతకని వాళ్ళు పాపంలో ఉంటూ పాపం చేస్తూ వాళ్ళు పాపంలో ఉన్నారని తెలిసినా కూడా ప్రార్థన చేస్తారు. ఇప్పుడు పాపంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన 66వ కీర్తన 18వ వచనం చూడండి ఒకసారి, మళ్ళా ముందుకు వద్దాం. 66వ కీర్తన 18వ వచనం, 66వ కీర్తన 18వ వచనం చూడండి. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల, వింటాడా? 66:18లో నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి. లక్ష్యము చేయడం అంటే అర్థం ఏంటి? లక్ష్యము చేయడం అంటే ఆలోచించడమే. పాపం చేస్తే, పాపం చేసిన పరిస్థితి చెప్పట్లే, నువ్వు పాపం చేస్తే అంటలేదు. పాపం గురించి నువ్వు ఆలోచన చేస్తే నీ ప్రార్థన వెంట దేవుడు. పాపం చేయాలనే ఆలోచన నీకు వస్తే నీ ప్రార్థన వెంట దేవుడు. అదే ఆ మాటకి అర్థం. నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల అన్నాడు. ఒక స్త్రీ మీద చెడుగా నాకు ఆలోచన ఉందండి, ఒక స్త్రీ మీద చెడుగా నాకు ఆలోచన ఉంది. నేనేమో 4 గదులోకి వెళ్ళి ప్రార్థన చేసేస్తున్నాను, కానీ ఆ సహోదరి మీద నాకు చెడు అభిప్రాయం ఉంది, చెడు కోరిక ఉంది. ప్రార్థన వింటాడా? ఒక సహోదరుడి మీద నాకు కోపం ఉంది, ఒక సహోదరి మీద నాకు ద్వేషం ఉంది, ప్రార్థన వింటాడా? విండు. అంటే పాపం అనేది నీ హృదయంలో ఉంటే ప్రభువు వారి మనవి వినడు. కానీ మరి నీ కోరిక, నీ కార్యము సఫలం అవ్వాలంటే, మొట్టమొదటిగా సఫలము కావాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ఆదికాండం 37వ అధ్యాయం,
కాండం 37వ అధ్యాయం 2వ వచనం చదువుతాను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జుల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. అమ్మ యోసేపు ఎన్ని సంవత్సరాల వాడు? 17. అమ్మ 17 సంవత్సరాల వయసులో ఎలా ఉంటారు చూడండి. 17 సంవత్సరాల వయసులో మంచి టీనేజ్, ఇంటర్మీడియట్ వయసు. అది ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వయసు. మీరెంత చెప్పినా నీ దగ్గర బాగుంటాడు, బయట బాగోడు. ఎక్కువ శాతం పిల్లలు ఒకవేళ మన దగ్గర యాక్టింగ్ చేయొచ్చు, తండ్రి భయం వల్ల తల్లి భయం వల్ల. కానీ ఒకటి మాత్రం వాస్తవం, 17 సంవత్సరాల వయసులో యోసేపు అన్నదమ్ములు ఏం చేశారట? చెడుతనం చేశారని ఎవరికి చెప్తున్నాడు వచ్చి? నాన్న ఆ అన్ని ఇలా చేస్తున్నాడు, రూబేన్ ఇలా చేస్తున్నాడు, షిమ్యోన్ ఇలా చేస్తున్నాడు అంటే అమ్మ చెడుతనం చెప్తున్నాడు అంటే తనలో ఉందో లేదా? లేదు గనుక చూడండి, చెడుతనమును ఏం చేశాడు? నెంబర్ 1 యోసేపు ఏం చేశాడు? చెడుతనమును అసహించుకున్నాడు. అన్నదమ్ముడు చెడుతనం చేస్తుంటే అన్నలందరి గురించి చెప్తున్నాడు, ఆ అన్ని ఇలా చేశాడు నాన్న, ఈ అన్ని ఇలా చేశాడు నాన్న. ఒకవేళ తను కూడా చేశాడు అనుకోండి, అన్నదమ్ములు కూడా ఏం చెప్తారు కదా, మేమేనేంటి తమ్ముడు కూడా చేశాడు అంటారు. అంటే యోసేపులో దేన్ని అసహించుకున్నాడు? చెడుతనమును అసహించుకున్నాడు. నెంబర్ 1 ఆదికాండం 39వ అధ్యాయం. నెంబర్ 2 ఆదికాండం 39వ అధ్యాయం 12 చదువుతాను. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో సైనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. 44 భార్య వచ్చి నాతో నువ్వు ఉండాలి, నాతో నువ్వు గడపాలి అని కోరుతూ ఉంది. ఎవరు? ఒక ఆడ స్త్రీ, ఒక స్త్రీ వచ్చింది. తను వచ్చి బట్టలు పట్టుకుని నువ్వు నాతో ఉండాలని బలవంతం చేస్తుంటే ఈయనేం చేశాడు? పారిపోతున్నాడట. అంటే పాపము నుండి పారిపోతున్నాడు. ఎవరైనా ఉంటారా? మీరు ఆలోచించండి. ఒక స్త్రీ వచ్చి నన్ను బలవంతం చేయమని తనే కోరుకుంటే అయినా ముట్టుకోకుండా పారిపోయాడంటే పాపము చేయకుండా పారిపోతున్నాడు. నెంబర్ 2 చెడుతనమును అసహించుకున్నాడు. నెంబర్ 1 పాపము చేసే అవకాశం ఉన్నా పాపం చేయకుండా పారిపోతున్నాడు. 23 చదువుదాం. 3 చదువుదాం. 39:3 యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము అన్నారు. చూడండి, సఫలము చేసేననియు అతని యజమానుడు చూచినప్పుడు. 23 యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేసెను. అమ్మ యోసేపు జీవితం నిజంగా సఫలమైనట్లు ఎవరు చేశారు? ఇక్కడ ఏమన్నారు? యెహోవా నీ కార్యము అంటే యోసేపు జీవితంలో కార్యాన్ని సఫలం చేసింది ఎవరు? ఎందుకు కార్యాన్ని సఫలం చేశాడంటే చెడుతనం ఉన్న చోట అసహించుకుంటాడు యోసేపు. పాపం చేసే అవకాశం ఉన్నా పాపం చేయకుండా పారిపోతున్నాడు. ఈరోజు ఉన్నామేంటి? ఇప్పుడు నా జీవితంలో నేను కోరుకున్నది జరగాలి అని నేనెందుకు అనుకుంటున్నావు? నేను కోరుకున్నది జరగాలి నువ్వు అనుకున్నంత మాత్రాన జరగదు. ఎందుకు జరగట్లేదంటే నీలో చెడుతనం ఉంది, నీలో పాపం చేసే స్వభావం ఉంది. చూసారా? ఈరోజు నా జీవితంలో కార్యం ఎందుకు జరగట్లేదు అని వ్యక్తి గుండెల మీద చేసుకుని ఆలోచిస్తే, ఎందుకు నేను చేసిన ప్రతి కార్యంలో ఫెయిల్ అవుతున్నాను, ప్రతి ప్రయత్నంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నాను? గ్యారంటీ 100కి 100 వ్యక్తులు చేసే కార్యాల్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఆ వ్యక్తిలో చెడుతనం ఉంటుంది, బయటికి తెలియకపోవచ్చు. ఆ వ్యక్తిలో పాపం చేసే స్వభావం ఉంటుంది, బయట కనబడకపోవచ్చు. నీలో ఉన్న చెడుతనం, నీలో ఉన్న పాపం నీ జీవితంలో కార్యం జరగకుండా చేస్తుంది. ఇప్పుడు యెహోవా జీవితంలో క్షమించండి, యోసేపు జీవితంలో 23 చివరిలో అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగినట్లు చేశాను. దేవుడు ఆ వ్యక్తి జీవితంలో సఫలం చేశాడు. కారణం చెడుతనము లేదు, పాపము లేదు. తన జీవితాన్ని ఎలా కాపాడుకున్నాడమ్మా? రైట్. అంటే ఒక వ్యక్తి జీవితంలో సఫలము కావాలి అంటే పరిశుద్ధముగా జీవించే జీవితం ఉండాలి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. మరి యెహోషువ రేపు యెహోవా
యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోషువ నిలబడ్డాడు, నాయకుడు నిలబడి చెప్తున్నాడు ప్రజలందరికీ, ఇశ్రాయేలుకి, బాబు ఇశ్రాయేలురా, దేవుడు రేపు పొద్దున్న మీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధపడుతున్నాడు. దేవుడు చేస్తాడు. అయితే ఆయన చెయ్యాలి అంటే మీ జీవితాలు ఏం చేసుకోవాలి? చూసారా? మరొకసారి యెహోషువ అంటున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన కార్యాలు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. అంటే నా జీవితాన్ని పరిశుద్ధపరచుకోకుండా దేవుడు నా జీవితంలో కార్యము చేయడు. నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫెయిల్ అవుతుంటాను. ఎందుకయ్యా ఫెయిల్ అవుతున్నానని మనసు పెట్టి కూర్చొని మోకరిల్లి, ఎందుకయ్యా నా జీవితంలో నేను ఫెయిల్ అవుతున్నానంటే, నీలో ఉన్న చెడుతనం ఉందా? తీసేసే. పాపం చేసే ఆలోచన ఉందా? పాపం నుండి పారిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించండి. ఇలా ఈ రెండు ఉంటే నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకుంటే, యోసేపు జీవితాన్ని సఫలం చేసిన దేవుడు నా జీవితాన్ని ఎందుకు సఫలం చేయడు? యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు నా జీవితంలో నాకెందుకు తోడుగా ఉండడు అనే ఆలోచన వస్తుంది. నెంబర్ 2, సఫలము కావాలంటే నెంబర్ 2 మనందరికీ తెలిసింది ఏంటి? దేవునికి ఏం చేయాలి? మొర్ర పెట్టాలి. ఎప్పుడైనా ఏ పనైనా మనం ఎలా చేస్తాం? ఇంట్లో ప్రారంభించినప్పుడు, అది పెళ్ళో ఏదైనా, పిల్లల చదువులో ప్రారంభించిన ఏదైనా కార్యాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తాం. ఇది అందరికీ తెలిసిన సూత్రమే. సఫలము కావాలంటే దేవునికి మొర్ర పెట్టాలి. 57వ కీర్తన గ్రంథం 57వ కీర్తన. రెండవ వచనం చదువుతాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యము, అండర్లైన్ చేయండి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. గమనించారా? మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి. అంటే కార్యము సఫలం చేసేది ఎవరు? దేవుడు. ఇప్పుడు నా కార్యము సఫలము చేసే దేవునికి కీర్తనకారుడు ఏం చేస్తున్నాడు? రైట్, మొర్ర పెడుతున్నాడు. అంటే మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే, కార్యము సఫలము కావాలంటే ప్రార్థన చేయాలి, మొర్ర పెట్టాలి అన్న విషయం గ్రంథం నుంచి చూస్తాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. 3వ వచనాన్ని చదువుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశమును సఫలమగును. అమ్మ, పని భారం ఎవరి మీద పెట్టమంటున్నాడు? నీ పనుల భారం యెహోవా మీద నుంచుము. ఏదైతే ప్రారంభిస్తున్నామో, అయ్యా ఇగో నా కూతురు పెళ్లి, లేదా నా కొడుకు వివాహం, నా కూతురు వివాహం, లేదా నా కొడుకు చదువు విషయంలో ఏది చేసినా, ఏది కోరుకున్నా, ఇగో నేను చేయాలనుకుంటున్నాను, నీ మీదే భారం పెడుతున్నాను, నువ్వే చూడాలి అని ప్రార్థనలో పెడతాం మనం. నీ పనుల భారం యెహోవా మీద ఉంచితే అప్పుడు నీ ఉద్దేశం ఏమన్నాడు? సఫలమవుతుంది, గ్యారంటీ. అందుకే నీ పనుల భారమును యెహోవా మీద నుంచేమో దేవుడు నీ ఉద్దేశాన్ని సఫలం చేస్తాడు. అయితే ఒకటి, ఇది లేకుండా అవ్వదు. అందుకే ఒక్కొక్కటి కనెక్టివిటీ. ప్రార్థన చేసే ముందు వ్యక్తి ఇలా ఉండాలి, మనసులో ఏవో పెట్టుకుని మనం ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి సక్సెస్ఫుల్ అవ్వడండి. ఓపెన్ గా. ఎందుకంటే అమ్మ, దేవుడు ఏం చూస్తాడు మనందరిలో? దేవుడు పైరూపాన్ని చూస్తాడని ఉందా? దేవుడు హృదయమును లక్ష్య పెట్టునని ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హృదయాలు చదివేయగలడు, క్షణాల్లో చెప్పగలడు. ఇప్పుడు హృదయాలు చూసే దేవుడు నువ్వు మనసులో ఎవరి గురించి ఏమనుకుంటున్నావో, ఎలా ఆలోచిస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో అన్ని ఆయనకు తెలుసు. అలా తెలిసినప్పుడు నిజంగా నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు పనుల భారం ఆయన మీద పెట్టుకుంటే నీ మనసులో ఏ చెడుతనానికి అవకాశం ఉండకూడదు. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము అన్నాడు. తర్వాత 37వ కీర్తన 5వ వచనం చూడండి. 37వ కీర్తన 5వ వచనం. నీ మార్గములన్నీ యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యము. రైట్, నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు, ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు అన్నాడు. రైట్. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం చదువుతాను నేను. ఆస, యూదావారులారా, బెన్యామీనీయులారా,
మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షంగా ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల అన్నాడు. అంటే దేవుని దగ్గర ఏం చేయమంటున్నాడమ్మా ఆశ? విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఇప్పుడు మనందరం కూడా బలహీనులమే దేవుని దగ్గర. అయితే దేవునికి ఏమంటానంటే, నేను బలహీనుడే కానీ మన దేవుడు బలహీనుడు కాడు. నేను బలహీనుడే కానీ దేవుడు బలవంతుడు. ఇప్పుడు ఆశ అంటున్నాడు, మీరేం చేసినా మొరపెట్టమన్నాడు, నీ పని ఆయన యెహోవా మీద ఉంచమన్నాడు. ఇప్పుడు 3వది ఏమన్నారు? మనం ఏం చేసినా ఆయనతో విచారణ చేయాలి. చెయ్యొచ్చా చేయకూడదా? ఈ పని చేయాలనుకుంటున్నాను, నాకు తెలియట్లేదు. తెలియకపోతే వాక్యం తెలిసిన వాళ్ళకి అడగాలి. కానీ మనం చేసేస్తాం. మన మనసుకి ఏదనిపిస్తే, నాకు ఏది తోచితే అది చేయకూడదమ్మా. ఎప్పుడున్నా గ్రంథం తెలిస్తే చెయ్యు, ఒకవేళ తెలియకపోతే గ్రంథం తెలిసిన వ్యక్తులకి అడిగి చెయ్యు. బ్రదర్, నాకు ఈ ఆలోచన వచ్చింది, ఇది చేయొచ్చా చేయకూడదా నా కుటుంబంలో అంటే, అలా అడగడం వల్ల దేవుని దగ్గర, దేవుని వాక్యం దగ్గర విచారణ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ కార్యాన్ని ఏం చేస్తాడు? అందుకే అన్నాడు 7వ వచనంలో, ధైర్యం వహించుడి, మీ కార్యము. అయితే సఫలం అవ్వాలంటే చెయ్యొచ్చా చేయకూడదు అనేది లేఖనాల దగ్గరికి రావాలి. అమ్మ, భౌతిక సంబంధమైనవి ఏవైనా జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ వ్యక్తి ఆత్మీయ జీవితంలో బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా ఏది చేయాలన్నా దేవుని దగ్గర విచారణ చేయాలి. మీకు దావీదు గురించి తెలుసమ్మా? దావీదు గారు తన బ్రతుకు కాలం అంతా కూడా 40 సంవత్సరాలు పరిపాలించాడు. 40 సంవత్సరాల్లో దావీదు మీద ఎవరూ గెలవలేదు. ఏ రాజు వచ్చినా దావీదు మీద ఓడిపోవడమే. అయితే ఎందుకు దావీదు మీద ఓడిపోవడం అంటే, ఒకటి, ఏ పని చేసినా దావీదు దేవుని దగ్గర విచారణ చేసేవాడని గ్రంథంలో రాస్తుంది. చాలా లేఖనాలు ఉన్నాయి. దావీదు ఏదో ప్రారంభించాడు అనుకోండి, దేవుని దగ్గర విచారణ, అయ్యా వెళ్ళమంటావా వద్దా అని అడుగుతాడు దేవునికి. వారు మా మీదకి వస్తున్నారు, యుద్ధానికి వెళ్ళాలా వద్దా, ఈ పని చెయ్యాలా వద్దా అంటే ప్రతి దానిలో కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుడు. మనుషుల మీద ఆధారపడితే మోసపోతాం. ఎందుకంటే మనుషులు ఈరోజు మంచిగా ఉండొచ్చు, రేపు పొద్దున మారిపోతారు. కానీ దేవుడి మీద ఆధారపడితే, దేవుడిని నమ్ముకుంటే మోసపోయే పరిస్థితి మనకు లేదు. కాబట్టి ఆయన వద్ద విచారణ చేస్తే నీ కార్యము సఫలమవుతుంది. ఆయన వద్ద మొర పెడితే నీ కార్యం సఫలమవుతుంది. ఈరోజు మనుషుల దగ్గర చెప్పుకుంటే నీ బాధల్ని మరో కుటుంబంతో చెప్పుకుని నవ్వుకుంటున్నారు. ఈరోజు నవ్వుకుంటున్నారు తప్ప నీ బాధను వాళ్ళు ప్రార్థనగా చేయగలిగితే నిజంగా ధన్యకరం. ఇప్పుడు ఒక కుటుంబంలో సమస్య ఉందండి, ఆ సమస్యను బట్టి ఆ సమస్యను తీసుకెళ్లి మరొక కుటుంబానికి చెప్పుకొని నేను నవ్వుకోకూడదు. నవ్వుకుంటే నా బ్రతికేముంది, నేను ఒక వాక్యం తెలిసిన వాడిగా, అది కాదు. ఆ కుటుంబంలో సమస్య వచ్చింది, ఈ కుటుంబంలో సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి 4 గోడల మధ్య మోకరిల్లి ప్రార్థన చేసే మనస్తత్వం నాకుంటే దేవుడు నా కార్యాన్ని సఫలం చేస్తాడు. నీ గురించి కాకుండా మరొక కుటుంబంలో ఉన్న సమస్యను నీ సమస్యగా తీసుకుని ప్రార్థన చేస్తున్నావు అంటే ఎంత గొప్పడై ఉండాలి, వాక్యం తెలుసులో ఎంత ఎదిగిన వాడై ఉండాలి. ఈరోజు ఒక కుటుంబంలో విషయం తెలిస్తే ఇంకో దగ్గర పోగేసుకుని చెవులు చెప్పుకొని మాట్లాడుకుని నవ్వుకుంటున్నారు. ఈరోజు అన్ని నవ్వుకున్నారంటే అర్థం ఉంది. క్రైస్తవుడు కూడా అదే పరిస్థితి అంటే ఆలోచించండి. అదే సమస్య నీ కుటుంబంలో జరిగితే నీ దగ్గరికి రాలేదని మన సహోదరు ఉండొచ్చు, మన సహోదరుడు ఉండొచ్చు. వారి కుటుంబంలో ఏది జరిగినా దాన్ని బట్టి ఒకవేళ ప్రార్థన చేయగలిగితే నీ కార్యం దేవుడు సఫలం చేస్తాడు. కాబట్టి ఆయన యొద్ద మొర్ర పెట్టడం, విచారణ చేయడం. 3, నెంబర్ 3, సఫలము కావాలంటే అమ్మా దేవుని వాక్యము ధ్యానించాలి. ఇక్కడ చాలా మంది ఫెయిల్ అవుతాం. దేవుని వాక్యం ధ్యానించడం ఎంతమంది చదువుతున్నాం? దేవుని వాక్యాన్ని చదువువచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళు వినడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? సఫలము కావాలంటే దేవుని వాక్యం ధ్యానించాలి. రిఫరెన్స్ చూడండి, 1వ కీర్తన గ్రంథం కంటతా పెడతారు మీరు. 1వ కీర్తన 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దేనిని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. 3వ వచనం. ఆ కుమారుడికి తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అండర్లైన్ చేయండి తర్వాత మాట. ఎవరు చేసేది అలా అనుకోలేదు. ఇప్పుడు అతడు చేయునంతయు సఫలమగును. ఎవరు చేసేది? ఎవరైతే దివారాత్రము దేవుని గ్రంథాన్ని ధ్యానిస్తున్నాడో ఆ వ్యక్తి చేసేది ప్రతిదీ కూడా దేవుడు ఏం చేస్తాడు? చూసారా? అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు చేయునంతయు సఫలమవుతుంది. అతడు చేసే ప్రతి ప్రయత్నం సక్సెస్ అవుతాడు.
సక్సెస్ అవుతాడు. సక్సెస్ చేసేది దేవుడు. ఎందుకు అంటే దేవుడు చెప్పిన కట్టడ, నా గ్రంథాన్ని ధ్యానించు, నా వాక్యాన్ని ధ్యానించు. ఎప్పుడు సమయం లేకుండా, ఎప్పుడైతే అప్పుడు, సమయం అనక అసమయం అనక, నీ ఇష్టం. ఎప్పుడు నీకు టైం ఉంటుందా వాక్యం చదువు, ధ్యానించు. అలా ధ్యానిస్తూ ఉంటే నువ్వు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు సక్సెస్ ఇస్తాడు. ఈరోజు ఎందుకు సక్సెస్ పొందుకోలేకపోతున్నామంటే చాలా మంది దేవుని వాక్యం చదవరు. ఎంతమంది చదువుతున్నారు మీలో ఆలోచించండి. దేవుని వాక్యం నేను గంట చదువుతున్నాను, నేను అరగంట చదువుతున్నాను. ఒకవేళ మీలో మీకు మనస్ఫూర్తిగా దేవుని వాక్యం ధ్యానించే వాళ్ళు ఎంతమంది? చదువు వచ్చిన వాళ్ళు కూడా. ఉద్యోగాలకి టైం సరిపోవట్లేదు బ్రదర్, మీరేట అలా అంటారు. ఉద్యోగం వెళ్ళొచ్చేసరికి మేము అలసిపోతున్నాం. ఉద్యోగం చెప్తాను చాలాసార్లు, ఉద్యోగం నీ జీవితంలో భాగం మాత్రమే. దాన్ని ముడిపెట్టుకుని దేవుని పని చేయలేకపోతున్నాను అని అనుకోకూడదు. అక్కడ అలసిపోతే ఆ పని తగ్గించుకో. అలసిపోయినంత మాత్రాన దేవుని వాక్యం చదవడానికి సమయం ఇవ్వలేకపోతే నిజంగా అది మన దౌర్భాగ్యమేనమ్మా. ఎప్పుడు దేవుని వాక్యానికి సమయం ఇవ్వాలి. దేవుడు ఏమన్నారంటే, యెహోషువ, మోషే చనిపోయారు. ఉదయకాల ప్రార్థనలో చెప్పాను ఈరోజు ఈ మాట. మోషే చనిపోయాడు. నెక్స్ట్ నాయకుడు ఎవరు? యెహోషువ. దేవుడే ఏర్పాటు చేశాడు. అయితే యెహోషువ దగ్గరికి దేవుడు వచ్చి, యెహోషువ నువ్వేం చేయాలో తెలుసా? చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. ఎందుకంటే యెహోషువ భయపడిపోతున్నాడు. ఎలా నడిపించాలో, మా నాయకుడైన మోషే చనిపోయాడు, ఇప్పుడు ఎలా నడిపించాలో నాకు అర్థం కావట్లే. ఆ సమయంలో యెహోషువను బలపరుస్తూ దేవుడు ఏం మాట్లాడాడో ఆ మాట చూడండి మీరు. యెహోషువ గ్రంథం 1:8. నువ్వు సక్సెస్ అవుతావు. ఒక మాటలో చెప్పాడండి దేవుడే. చూడండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధింపకు తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటం నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము, కీర్తన గ్రంథంలో మాట రాసిందో దివారాత్రం అని. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు అతడు నీటి కాలువలో ఎవరు నాటబడి ఉండే ఆకు వారికి తన కాలం మంది ఫలమించి చెట్టు వలె ఉండును, అతను చేయిందంతయు. ఇక్కడ కూడా యెహోషువకి ఏమంటాడు దేవుడు, యెహోషువ నువ్వేం చేస్తావంటే దివారాత్రము గ్రంథాన్ని చదువు, నీ మార్గాన్ని వర్ధన చేసుకుని చక్కగా నువ్వు ప్రవర్తిస్తావు. నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదువు. చదువుతూ ఉంటే ఒక అద్భుతమైన స్వరూపానికి వచ్చేస్తాం. ఈ రోజు కుళ్ళి కుతంత్రాలు ఉండవు వాక్యం చదివే వ్యక్తికి. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించే వ్యక్తికి ఒక వ్యక్తి ఎదిగిపోతున్నాడు, ఎదిగిపోనే, వాళ్ళు బాగుంటే బాగోనే, నా పరిస్థితి ఏంటి ఆలోచించడు. కుళ్ళు కుతంత్రాలు ఇవేమీ రావు. ఎందుకు మనుషులకు వస్తున్నాయి ఇవన్నీ అంటే వాక్యం లేక. వాక్యం రోజు ధ్యానించు, అసలు నీ మనస్తత్వం అంతా కూడా మారిపోతూ ఉంటది. ప్రతిరోజు మారిపోతూ ఉంటది. అసలు సమయమే ఉండదండి వేరే వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించడానికి. సమయం ఉండదు. వాళ్ళేమనుకుంటున్నారు, వీళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళేంటి వీళ్ళేంటి, ఆ సమయం ఎక్కడుందో అసలు ఆలోచించడానికి. అంత బిజీ అయిపోలేట. ఒక మాట అన్నాడు ఒక పెద్ద ఆయన నాతో, మనం దేవుల్లో ఎంత బిజీ అయితే లోకానికి అంత దూరంగా ఉంటావు నువ్వు. ఆ కుటుంబం గురించి మనకెందుకు, ఈ కుటుంబం గురించి నాకెందుకు అని అంటున్నాడు ఆయన. నిజమే. ఒక వ్యక్తి ఉద్యోగం చేసుకుంటూ తన పని తను చేసుకుంటూ దేవుళ్ళో బిజీ అయిపోయాడు అనుకోండి, వేరే కుటుంబం గురించి యాత్ర మనకు ఉండదు. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు అంటే ఒక పాపం చేసే ప్రతి పరిస్థితి ఎవరికి రాదు. నువ్వు నీ షెడ్యూల్ బిజీ చేసుకోవాలి. ఎక్కడ ఎవరి గురించి ఆలోచించి తప్పు చేసే పరిస్థితి నీ జీవితంలో రాకూడదు. ఈ రోజు ఖాళీగా ఉన్నారు కాబట్టి ముసలమ్మ ముచ్చట్లు అక్కడ కూర్చుంటారు, వెళ్ళి ఇక్కడ కూర్చుంటారు. ఏంటి ఇక్కడ టైం పాస్ అంటారు. ఖాళీ లేకుండా ఉండగలిగితే నీ జీవితంలో, ఖాళీ ఉంటే గ్రంథాన్ని చదువుకో. అంతకు మించినటువంటి పరిస్థితి ఇంకోటి రాదు మనకి. అందుకే యెహోషువకి ఏమంటాడంటే దివారాత్రము ధర్మశాస్త్రాన్ని నువ్వు దేవుని వాక్యం చదువు, నీ జీవితం బాగుంటది. పైగా నువ్వు నాయకుడివి, అనేకులు నడిపించాలంటే నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో వాక్యం ధ్యానిస్తూ వాళ్ళకు బోధించు. వాళ్ళ జీవితాలు మార్పు చేసుకుంటారు. చూసారమ్మా, 21వ కీర్తన 2వ వచనం చూడండి. మనోభీష్టము అంటాడు ఇక్కడ. మనోభీష్టము అంటే మనసులో ఉన్నటువంటి అభీష్టము, కోరిక. 21వ కీర్తన 2వ వచనం. 21వ కీర్తన, అతని మనోభీష్టము దేవుడు సఫలం చేస్తున్నాము. మనోభీష్టము, మనో అంటే మనస్సు, అభీష్టము అంటే గాఢమైన కోరిక. అంటే మనసులో కొన్నిసార్లు కొన్ని కోరికలు కోరుకుంటాం. ఆ మనసులో ఉన్నటువంటి కోరిక తీర్చబడాలి, సఫలం అవ్వాలి అంటే ఖచ్చితంగా దేవుడే సఫలం చేయాలి. మరలా చెప్తాను,
సఫలం చేయాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ధ్యానించండి. యవనస్తులకి మరీ ఎక్కువ చెప్తాను. ఈరోజు యవనస్తులు ఎంతమంది మా వాక్యాన్ని చదువుతున్నారు మీరు చూడండి. 20 నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఎంతమంది దేవుని వాక్యాన్ని బాగా చదువుతున్నారు? చాలా తక్కువ మంది. 20 నుంచి 30 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే నీ సక్సెస్ఫుల్ పర్సన్ గా నువ్వు మారుతావు. ఒక రోజున సక్సెస్ఫుల్ పర్సన్ గా మారుతావు. అందరికీ ఒక మాదిరిగా నువ్వు ఉంటావు. నెంబర్ 4, సఫలము కావాలంటే దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. అమ్మ, ఎవరి కొరకు కనిపెట్టాలి? దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే, ఒక వ్యక్తి జీవితంలో కార్యం సఫలం అవ్వాలంటే ఎవరి మీద కనిపెట్టుకోవాలన్నారు? రైట్. కీర్తన గ్రంథం 27వ కీర్తన చూడండి. 27వ కీర్తన 14వ వచనం చదువుతాను. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. అమ్మ, మనందరికీ ఏం చెప్తున్నాడు? ఎవరి కోసం కనిపెట్టుకోవాలి? యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండు అంటున్నాడు. అంటే దేవుని కోసం ఎవరైతే కనిపెట్టుకుంటారో ఆ వ్యక్తి జీవితంలో దేవుడు కార్యాన్ని సఫలం చేస్తాడు. అమ్మ, కనిపెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? ఆయన మీద ఆధారపడటం. దేవుడే మాకు దిక్కు. దిక్కు తోచని స్థితిలో, నిస్సహాయ స్థితిలో ఎవరు మనకి దిక్కు అంటే దేవుడే. ఒక వ్యక్తి ఉన్నాడు, యెహోషాపాతు అనే రాజు. ఈ రాజు తన పరిపాలనలో నాలుగు దిక్కుల నుంచి శత్రువులు వచ్చారు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. అమ్మ, ఎటైనా కదలగలడమ్మా? యెహోషాపాతు రాజు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అందరూ శత్రువులు వచ్చేస్తే మధ్యలో ఓడిపోయాడు. ఇప్పుడు ఎటు వెళ్ళగలడు? ఎటు వెళ్ళలేని పరిస్థితి. అప్పుడు ఒక మాట అంటాడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చూడండి. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. అంటే ఎవరు దిక్కు అంటున్నాడు? దేవుడే దిక్కు. దిక్కు తోచని స్థితిలో ఉన్నాడు యెహోషాపాతు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఇంకెవరూ లేవనెత్తేవారు లేరు. అలాంటి పరిస్థితుల్లో దేవా నీవే మాకు దిక్కు, ఈ పరిస్థితుల్లోంచి మమ్మల్ని విడిపించేవాడు నీవే, మా ప్రతి ప్రయత్నంలో సఫలం చేసేవాడు నీవే, నీవు తప్ప మరొకరు ఎవరో చేయలేరు అని దేవుని కోసం కనిపెట్టుకున్నాడు. ఇప్పుడు కొన్నిసార్లు మన కుటుంబాల్లో కూడా పేకల్లోత కష్టాలు ఉంటాయి. పేకల మీదకి వచ్చేస్తాయి. ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఏం చేయాలో పాలుపోదు. ఏం చేయాలో పాలుపోయినప్పుడు ఆయన మీద భారం ఉంచి నీ మీదే ఆశ పెట్టుకున్నాం, నీ మీదే కనిపెట్టుకుంటున్నాం, నీ మీదే ఆధారపడ్డాం, నీవే మాకు దిక్కు అని ఆయన దగ్గర ఆయన కోసం కనిపెట్టుకుని ఆయన మీద ఆధారపడగలిగితే దేవుడు ఆ కనిపెట్టుకోవడం బట్టి నీ జీవితంలో కార్యాలు చేసే అవకాశం ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కార్యాన్ని సఫలం చేస్తాడు. అందుకే నీ కార్యము సఫలము కావాలంటే ఈరోజు మా అందరి జీవితంలో కూడా రాశాను అక్కడ, లోకంలో ఎన్నో కార్యాలు, పనులు సఫలము కాని పరిస్థితి. అయితే క్రైస్తవుడిగా ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి జీవితంలో కార్యం జరగాలంటే మరా చెప్తాను, ప్రార్థన ఒకటే సరిపోదు. ప్రార్థన చేసే వ్యక్తి జీవితాన్ని చూస్తాడు దేవుడు. వ్యక్తి జీవితాన్ని చూస్తాడు. మరొకసారి, సక్సెస్ఫుల్ అంటే డబ్బుతో ముడిపెట్టకండి. సక్సెస్ఫుల్ డబ్బుల్లో చాలా మంది ఉన్నారు. కానీ ఒక వ్యక్తి జీవితంలో దేవుడు కోరుకునే విధంగా నువ్వు సఫలం అవ్వాలి అంటే, ఆ జీవితాన్ని దేవుడు ఇవ్వాలి అంటే యెహోవా దేవుడే నీ కార్యం సఫలం చేస్తాడు. అయితే ఆ కోరిక సఫలము కాకపోతే మన హృదయం ఎలా ఉంటుందన్నాడు? బాధపడతాను నేను కోరుకుని జరగకపోతే. అయితే ఈ బాధ నీకు రాకుండా ఉండాలంటే ఈ 4 పనులు చేయాలి. మొట్టమొదటి చెప్పండి, సఫలము కావాలంటే ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి. యోసేపు పరిశుద్ధంగా జీవించాడు, పాపం నుండి పారిపోయాడు, చెడుతనాన్ని అసహించుకున్నాడు. అందుకే యోసేపు జీవితంలో దేవుడు సఫలం చేశాడు. ఈరోజు మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. లేఖనాలను బట్టి నేను పరిశుద్ధంగా ఉండాలి. 2, సఫలము కావాలంటే దేవునికి మొర్ర పెట్టాలి. ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తాడు. నెంబర్ 2, అయితే ఆ మొర్ర పెట్టే విషయంలో కంప్లీట్ గా దేవుడి మీద ఆధారపడి మీ పని భారం అంతా ఆయనకి అప్పగించుకోవాలి. అందుకే మీ చింత యావత్తు నా మీద, పేతురు గారి పత్రికలు అంటారు, మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను మీ కార్యాన్ని చేస్తాను.
ఆయన యొద్ద విచారణ చేయండి. అమ్మ ఏది చేసినా మంచి చెడ్డ చేయొచ్చా చేయకూడదా మీకు తెలిస్తే మీరు చేయండి, తెలియకపోతే తెలిసిన వాళ్ళకి అడగండి, మీ కుటుంబంలో చేయండి. అంతేగాని నాకు తోచింది నేను చేస్తాను, నాకు ఇలా అనిపించింది బ్రదర్ చేసేసాను అని అనుకుంటే మన జీవితంలో ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. కానీ సఫలం అవ్వాలి అంటే ఖచ్చితంగా నీకు తెలియకపోతే బ్రదర్స్కి ఎవరైనా అడగండి. అది మన జీవితంలో కావాలి. నెంబర్ 3, సఫలం కావాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దివారాత్రము దేవుని వాక్యం చదవడానికి సమయం తీసుకోండి. ప్రతిరోజు ఆడ మగ అని తేడా లేకుండా అన్నదమ్ములు అక్క చెల్లెలిగా చెప్తున్నట్టు వాళ్ళతో మీకు చెప్తున్నాను. ఎంతమంది మీలో దేవుని గ్రంథాన్ని ప్రతిరోజు చదువుతూ ఉంటారో స్వరూపంలోకి మారిపోతూ ఉంటారు. అలాగా ఒక రోజున దేవుని స్వరూపంలోకి మారిపోతాం. ఎందుకంటే ఆలోచనలు మారుతూ ఉంటాయి, ఉద్దేశాలు మారుతూ ఉంటాయి. ఎంత ఎక్కువగా నువ్వు గ్రంథాన్ని చదివితే అంత ఉన్నతమైన స్థాయిలోకి వస్తాయి. నెంబర్ 4, సఫలము కావాలంటే దేవుని కోసం కనిపెట్టుకోవాలి. దేవుని కోసం కనిపెట్టుకుందాం, ఆయన మీదే ఆశపడదాం, ఆయన మీదే ఆధారపడదాం. ఆయనే మనకు దిక్కు. నిస్సహాయ స్థితిలో చెప్పాను కదా, దిక్కు తోచని స్థితిలో ఎవరు దిక్కు? దేవుడే. అందుకే నీ జీవితంలో నా జీవితంలో కార్యము సఫలం అవ్వాలంటే ఈ 4 కారణాలు ఒకసారి ఆలోచన చేసుకుందాం. నేను ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాను, నేను ఎందుకు ఓడిపోతున్నాను, ఎందుకు విఫలమవుతున్నాను అంటే ఖచ్చితంగా ఏదో ఒక లోపం మనలో ఉంటుంది. నేను గ్రంథం చదవట్లేదు, నేను ప్రార్థన చేసుకోవట్లేదు, అసలు నేను పాపం లేకుండా కాదు పాపంతో బ్రతుకుతూ ప్రార్థన చేస్తున్నాను, తప్పుడు పనులు చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాను, పాపం చూస్తూ ప్రార్థన చేస్తున్నాను. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించుడు. కాబట్టి మన జీవితంలో అందరము కూడా మీరు చేసే ప్రతి పని సఫలం అవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలా సఫలం అవ్వాలంటే ఖచ్చితంగా దేవుడే చేయాలి. ఆయన చెయ్యాలి అంటే ఈ 4 కారణాలు బలమైనవి. ఈ 4 కారణాలు మనం పాటిద్దాం. మన జీవితంలో దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఓపిక